వంట చేసే టైం లేనప్పుడు ఇలా సింపుల్‌గా అయిపోయే రెసిపీస్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా! మరి ఈరోజు మన వీడియోలో పొటాటో రైస్‌ని 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం హౌస్ వైఫ్. ఈ పొటాటో రైస్‌ని లంచ్ బాక్స్‌లలో మనం పెట్టి పంపించినట్లయితే ఒక్క మెతుకు కూడా తిరిగి రాదండి. అంత టేస్టీగా ఉంటుంది. చేయడం 5 నిమిషాల్లో పని. దీనికోసం అయితే రైస్‌ని కాస్త పలుకుగా ఉడికించుకొని చల్లారనిచ్చి పక్కన పెట్టుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా పలుకుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కాస్త వెడల్పుగా ఉండే ప్యాన్ తీసుకొని ఒక గరిటెడు నూనె వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2-3 బంగాళాదుంపల్ని పైన పొట్టు తీసేసి ఇలా ఆయిల్‌లో వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి మనకు ఒక 5 నిమిషాలు టైం పడుతుందండి. చూసారా, ఇలా క్రిస్పీగా ఫ్రై అవ్వాలన్నమాట. వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 2 లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, కొంచెం షాజీరా వేస్తున్నాను. సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను కూడా వేసుకొని, నిలువుగా చీరిన 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని కాస్త కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. కాస్త కలర్ మారితే సరిపోతుందన్నమాట. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఒక టమోటోని కాస్త మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. టమోటా ముక్కలు కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని వేసేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఇందులో రుచికి సరిపడా కారం, ఓ చిటికెడు పసుపు, ఓ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు నచ్చినట్లయితే కాస్త గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొటాటోస్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. నేను కొత్తిమీర ఒక్కటే వేస్తున్నాను. తర్వాత చల్లారిన ఈ రైస్ని అయితే వేసేసుకోవాలి. ఇందాక మనం పొటాటోకి సరిపడా ఉప్పు వేసాం కదా, ఇప్పుడు రైస్కి సరిపడా ఉప్పు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని అన్నం చిటపడలాడుతూ ఉండగా వేయించాలన్నమాట. తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకుంటే మనకు కమ్మటి ఆలు ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. లంచ్ బాక్స్ రెసిపీ ఇది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.